అందరికీ నమస్కారం. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఒక గొప్ప నిజమిది. నీ ప్రస్తుత పరిస్థితి నీ చివరి గమ్యం కాదు. ఇప్పుడున్న కష్టాలు శాశ్వతం కావు. ఇప్పుడున్న సమస్యలు జీవితాంతం ఉండవు. గుర్తుంచుకోండి. ఈరోజు నీకు ఎదురైన ప్రతి కష్టం రేపుటి నీ విజయానికి సిద్ధం చేస్తుంది. చాలామంది విజయం దగ్గరికి వచ్చాకే వదిలేస్తారు. నీకు అలాంటి పరిస్థితి రావద్దు. విఫలమంటే ఓటమి కాదు. విఫలమంటే పాఠం. పడిపోతే ముందుకు పడిపో. ఏదో ఒకటి నేర్చుకో. ఏదో ఒకటి మార్చు. ఏదో ఒకటి మెరుగుపరుచుకో. ఒక విషయం జాగ్రత్తగా వినండి. అదే సూర్యుడు వెన్నను కరిగిస్తాడు. అదే సూర్యుడు మట్టిని గట్టిపరుస్తాడు. జీవితం అందరికీ ఒకటే, కానీ మన స్పందనే మన భవిష్యత్తు. ఎవరైనా నీ కలలను చూసి నవ్వితే అది నీ కలలు పెద్దవని అర్థం. ఎవరైనా నిన్ను డౌట్ చేస్తే అది నువ్వే వేరే దారిలో నడుస్తున్నావని అర్థం. గద్ద ఎప్పుడు ఒంటరిగా ఎగురుతుంది. కాకులు గుంపుగా ఎగురుతాయి. నువ్వు గద్దలా ఉండు. ఇతరుల మొదటి అడుగుతో నీ 20వ అడుగు పోల్చకు. ప్రతి ఒక్కరి టైం వేరు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. నిశ్శబ్దంగా పనిచెయ్యి. నీ విజయం శబ్దం చెయ్యనివ్వు. ఈరోజు నీ దగ్గర ఉండొచ్చు చిన్న ఛానల్, చిన్న ఆదాయం, తక్కువ సపోర్ట్. కానీ నీ ఆలోచనలు పెద్దవైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. మోటివేషనల్ తాత్కాలికం, కానీ క్రమశిక్షణ శాశ్వతం. ప్రతిరోజు నిన్ను నువ్వే అడుగు, నిన్న కంటే ఈరోజు నేను ఎంత మెరుగయ్యాను అని. నీ సమయం వస్తుంది. ఓపికగా పోరాడు. జీవితం ఎందుకు కష్టమిస్తుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని? కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. బలమైన వ్యక్తులను తయారు చేయడానికి జీవితానికి కష్టాలు అవసరం. బంగారు విలువ పెరగాలంటే అది అగ్నిలో కాలాలి. మనిషి విలువ పెరగాలంటే అతను పరిస్థితుల అగ్నిలో తట్టుకోవాలి. మీరు ఈరోజు ఎదుర్కొంటున్న కష్టం రేపుటు మీ విజయానికి పునాది. ఓటమి అంటే ఏమిటి? ఓటమి అంటే అంతం కాదు. ఓటమి అంటే ఒక అవకాశం. విఫలం అయినప్పుడు చాలామంది ఏమి చేస్తారు? వదిలేస్తారు. కానీ విజేతలు ఏమి చేస్తారు? మరలా ప్రయత్నిస్తారు. పడిపోవడం తప్పు కాదు, లేవకుండా ఉండటం తప్పు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చిన్నప్పుడు నడవడం నేర్చుకునే సమయంలో ఎన్నిసార్లు పడిపోయారు? కానీ అప్పుడే వదిలేశారా? లేదు. అయితే ఇప్పుడు ఎందుకు వదిలాలనుకుంటున్నారు? ఒంటరిగా నడవడం నేర్చుకో. ఈ ప్రపంచం అందరూ నీకు తోడుగా ఉండరు. సక్సెస్ వచ్చినప్పుడు అందరూ వస్తారు, కానీ కష్టంలో నిజమైన వాళ్ళు మాత్రమే ఉంటారు. గద్ద ఎప్పుడు ఒంటరిగా ఎగురుతుంది. కాకులు గుంపులుగా ఎగురుతాయి. నీ కలలు పెద్దవైతే నీ ప్రయాణం ఒంటరిగా ఉండొచ్చు. అది భయపడాల్సిన విషయం కాదు. అది గర్వపడాల్సిన అవశ్యం. నీ టైం రాకపోవడానికి కారణం ఏమిటి? చాలామంది అంటారు, నా టైం రావడం లేదు. కానీ ఒక ప్రశ్న, నీ టైం రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? విజయం ఒక్క రోజులో రాదు. అది ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నాల వల్ల ఫలితం. ఒక విత్తనం నాటితే అది వెంటనే చెట్టవుతుందా? లేదు. అది మట్టిలో నిశ్శబ్దంగా పెరుగుతుంది. మనము అలాగే ఉండాలి. నిశ్శబ్దంగా పనిచేయి. నీ విజయం శబ్దం చెయ్యనివ్వు. క్రమశిక్షణ మరియు మోటివేషన్. మోటివేషన్ ఒక భావన మాత్రమే. అది కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. కానీ క్రమశిక్షణ అది నీ భవిష్యత్తు నిర్మిస్తుంది. రోజు 1% మెరుగుపడితే 100 రోజుల్లో ఎంత మార్పు వస్తుందో ఆలోచించండి. ప్రతిరోజు నీకు నువ్వే అడుగు, నిన్న కంటే ఈరోజు నేను మెరుగయ్యానా అని. ఇతరులతో పోల్చుకోవద్దు. సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, ఇతరులు ముందుకెళ్తున్నారు, మనకు అనిపిస్తుంది నేను వెనుకపడ్డాను అని. కానీ గుర్తుంచుకోండి, నీ అధ్యయనం ఒకటి అని ఎవరో వారి అధ్యయనం 20తో పోల్చొద్దు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. ప్రతి ఒక్కరి టైమింగ్ వేరు. నీ సమయం కూడా వస్తుంది. ఓపికగా పనిచెయ్యి. నీ మీద నమ్మకం ఉంచు. ఈ ప్రపంచం నిన్ను నమ్మకపోయినా నువ్వు నీ మీద ఉంచుకున్న నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే నువ్వు నమ్మిన రోజు నీ జీవితం మలుపు మొదలవుతుంది. కష్టాలు వస్తాయి, అపహాస్యం ఉంటుంది, అవమానం ఉంటుంది. కానీ ఇవన్నీ తాత్కాలికం. నీ లక్ష్యం శాశ్వతం. చివరి సందేశం. పట్టుదల వారిని ఎవరూ ఆపలేరు. చివరిగా ఒక్క లైన్ గుర్తుంచుకోండి. ఈరోజు నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు రేపు నీ విజయానికి చప్పట్లు కొడతారు. నా ప్రియమైన స్నేహితులారా, వదులుకోకండి, భయపడకండి, నిరాశ చెందకండి. నీ సమయం వస్తుంది. మీ విజయం ఖచ్చితంగా వస్తుంది. మీరు సాధించగలరు. నీ కళ్ళ కోసం పోరాడు. ప్రపంచం నీ పేరు గుర్తుంచుకునే వరకు పోరాడు. ధన్యవాదాలు. మీ సుభాన్.